సంక్రాంతి శుభాకాంక్షలు. ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సో ఇది ఓపెన్ చేసి మీకు ఇందులో ఏమున్నాయో అన్నీ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా కస్టమ్స్ ఓపెన్ అని. ఇది ఆల్రెడీ కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేసారు మొత్తం పార్సల్ అంతాని. సో వాళ్ళు ఏమన్నా తీసారా, ఏమి తీయలేదా ఏంటని చూద్దాం. ఇది పచ్చడి అనుకుంటా. సో పూతరేకులు, ఒకటి కరికాజ్యం, ఇంకా చింతపండు. ఇక్కడ చింతపండు బాగోదు, నేను అందుకే ఇండియా నుంచే తెప్పించుకుంటాను చింతపండు ఎప్పుడు కూడా. ఇంకా ఎండుమిర్చి, సేమ్ ఇక్కడ ఎండుమిర్చి బాగో, అందుకే ఇండియా నుంచే తెప్పించుకుంటాను. ఇంకా జీడిపప్పు, ఈ జీడిపప్పు చాలా బాగుందంట అందుకే పంపించారు. ఇంకా ఈ మసాలా పౌడర్లో కారపొడి, నువ్వుల పొడి, ఇంకా అవి పంపించారు. ఇదేమో గరం మసాలా ఇంట్లో చేసి పంపించారు. ఇవి సున్నుండ్లు ఇవి జంతికలు, ఇవి సున్నుండ్లే. పూతరేకులు, ఇంకా పండగ బట్టలు, ఇవి గులాబీ పువ్వులు, ఇవి కూడా గులాబీ పువ్వులే. కొన్ని జంతికలు కూడా ఉన్నాయి అందులో. ఇంకా నా కోసం బ్యాంగిల్స్, శారీ మీదకి మ్యాచ్ అయిన బ్యాంగిల్స్, చిన్న సెట్ ఇయర్ రింగ్స్ అన్నీ పంపించారు. ఇంకా ఇది రైస్ రవ్వ. ఇంకొకటి ఇది క్యాలెండర్, 2025 క్యాలెండర్. ఇంకా తాళి. ఈసారి ఇంకా చాలా తక్కువ పంపించారు. ఇవి అరౌండ్ 15 kgs అలానే ఉంటాయి. లాస్ట్ టైం అయితే చాలా పంపించారు, అందులో చాలా వరకు కస్టమ్స్ వాళ్ళు తీసేసారు. అందులో 3 kgs పచ్చళ్ళు పోయినాయి. ఇంకా 1 kg వరకు నెయ్యి పంపించారు, అది పోయింది. ఇంకా ఈసారి అయితే నెయ్యి అవి పంపించద్దన్నాను, కానీ పచ్చడి అయితే పంపించారు. ఏంటంటే వస్తే వస్తుంది లేదంటే లేదు అని పంపించారు. ఓకే పచ్చడి. Thanks for watching. Please subscribe to my channel.